ఇదే జేడీ లక్ష్మీనారాయణ గారు ఒకసారి పిలిచి మళ్ళీ ఇంటర్వ్యూ అడగండి వర్మ గారు, ఏం కేసులకు సంబంధించో చెప్తాడు. 1350 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన దానికి సంబంధించి పిట్పోకో జరిగిందనే దాని మీద కేసు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కొడుకు కంపెనీల్లో ఎవరో పెట్టుబడులు పెట్టినప్పుడు ఈ పెట్టుబడులు ఏదో ఆశించి పెట్టారనే దాని మీద 1350 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అంశం. నా పెట్టి అక్రమ కేసులు కొట్టేయమని ఏదైతే చేశారో దాని మీద నడుస్తుంది విచారణ. ఎవరికైతే తెలియని కుహానా మేధాలు తెలుసుకోవాలి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి పెట్టుబడులు వరద, మామూలు వరద సార్. అక్కడ 4 ఎయిర్ బస్సులు వస్తున్నాయి ఇప్పుడు వెనక. దావోస్ నుంచి 4 ఎయిర్ బస్సులు మొత్తం దాంట్లో కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చేస్తున్నారు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి వెల్లువలా పారుతా ఉంటే వరదలు పట్టుకోవడానికి ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్న మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రిసీవింగ్ కోసం వెళ్తున్నారు ఆ కంపెనీ ప్రతినిధులు. టీవీలో చదువుతున్నారు కదా కంపెనీ వచ్చేసిన కంపెనీలు. మరి మీ ఈనాడు పత్రికే తెలంగాణ పేపర్లోకి వచ్చేటప్పటికి 53,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి.